చాలామందికి జనసేన నేత నాదెండ్ల మనోహర్పై ఉన్న ఒపీనియన్ ఏంటి? ఆయన సౌమ్యుడు, సాత్వికుడు, ఎవరిని పెద్దగా ఏమీ అనరు అనే ఒక ఒపీనియన్ అయితే ఉంది. గుడ్ ఒపీనియనే ఉంది. కానీ నాదెండ్ల మనోహర్ మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన చూస్తుంటే అందరికీ అనిపిస్తుంది ఏంటంటే పని రాక్షసుడు అని అర్థమవుతుంది. చాలామంది న్యూట్రల్ ఓటర్స్ ఏమనుకుంటున్నారంటే మంత్రి అంటే ఇలా ఉండాలి కదా, ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి కదా, ఇలా యాక్టివ్గా గ్రౌండ్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వెంటనే తీరుస్తూ తగిన చర్యలు తీసుకుంటూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారుల్ని వాళ్ళ యొక్క పనితీరుని బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా ఒక మంత్రి అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గురించిన వార్తలు మనం చూసినట్టయితే ఆయన తెనాలిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ తేలింది ఏంటంటే ఆ చుట్టుపక్కలంతా కూడా శానిటేషన్ వర్క్స్ సరిగ్గా లేదు, అపరిశుభ్రంగా ఉన్నాయి. సో వెంటనే అక్కడ శానిటేషన్ ఆఫీసర్ని పిలిపించి అతనికి 1 వీక్ డెడ్లైన్ ఇచ్చారు. ఆ 1 వీక్లోగా అక్కడ పనులన్నీ కూడా సక్రమంగా చేయకపోతే తనపై చర్యలు తీసుకుంటానని చెప్పి నాదెండ్ల మనోహర్ అతనికి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు గూడ్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. సో గూడ్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అక్కడ ఎలాంటి అవినీతి ఉందో కూడా వెలికి తీస్తున్నారు. ఆ డబ్బంతా కూడా క్రోర్స్లో జరిగిన స్కామ్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలోకి ఆ డబ్బంతా పడేలా చేస్తున్నారు. సో ఇప్పటిదాకా కూటమి మినిస్టర్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఎవరయ్యా అంటే నాదెండ్ల మనోహర్ అని చెప్పుకోవాలి. ఎలాంటి డౌట్ కూడా దీంట్లో పడక్కర్లేదు. ఇంకొకటి చాలామంది అనుకున్నారు పవన్ కళ్యాణ్ ఇలా గ్రౌండ్లో ప్రజలతో మమేకమవుతూ తిరుగుతారని చెప్పి చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. వాస్తవం అది. కానీ పవన్ కళ్యాణ్ పై అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఆయన వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన తన మంత్రులతో ఎలాంటి పనితీరు చేయిస్తున్నారు, ఎలాగ పని చేపిస్తున్నారు అనేది నాదెండ్ల మనోహర్ ద్వారా మనకు అర్థమవుతుంది. నాదెండ్ల మనోహర్ ఒక అవుట్ ఆఫ్ ద సిలబస్ లాగా ఇప్పుడు బయటకు వచ్చారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో ఒక ప్రజాప్రతినిధి ఇలా ఉండాలి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గురించి చాలామంది అయితే సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు చూస్తున్నారా నాదెండ్ల మనోహర్ గురించి? మీరేమనుకుంటున్నారు? ఆయన పనితీరు పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? ఎస్పెషల్లీ తెనాలి వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి.